బైబిల్ గ్రంథంలో వివరించబడింది. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవునికి దూరం అయితే సంతోషమును పొందుతామా లేదా దుఃఖమును పొందుతామా? ఈ విషయము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో స్పష్టంగా వివరించబడింది, స్పష్టంగా తెలియచేయబడింది, స్పష్టంగా దేవుడు రాయించి ఉంచారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఇంతకు అక్కడ ఏం జరిగింది నేను చెప్పడం కంటే మీరు చదివితే మరింత స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఆదాము హవ్వ అని 2 వ్యక్తులు ఉన్నారు. వారు దేవునికి దగ్గరగా జీవించినప్పుడు సంతోషంగా జీవించారు, ఆనందంగా జీవించారు, సమృద్ధిగా జీవించారండి. ఎప్పుడైతే దేవుడు చెయ్యొద్దన పని చేస్తారో, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా జీవిస్తారో దేవునికి దూరం అయిపోతారు, గొప్ప నష్టాన్ని పొందుకుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవునికి దూరమైనప్పటి నుంచి వారు ఆనందాన్ని కోల్పోయారు, సమృద్ధిని కోల్పోయారు, దుఃఖమునే పొందుకున్నారు. మన జీవితంలో కూడా దేవునికి దగ్గరగా జీవించినప్పుడు గొప్ప సంతోషాన్ని పొందుకుంటాం, దేవునికి దూరంగా జీవించినప్పుడు గొప్ప నష్టాన్ని పొందుకుంటాం. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఆదాము హవ్వలు చేసిన ఆ తప్పును మనము చేయకుండా భయముతోనూ భక్తితోనూ జీవిద్దాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.